బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక శాంతి మంత్రం పఠిస్తూనే యుద్ధ సన్నాహాల్ని చేస్తోంది పాకిస్తాన్. పీఓకేలో భారీగా బలగాల్ని మోహరిస్తోంది. ఎల్ఓసీకి సమీప గ్రామాల్లోని ప్రజల్ని ఖాళీ చేయిస్తోంది. పూంచ్ జిల్లాలోని కృష్ణఘాటి సెక్టార్లో పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. పాక్ కాల్పుల్ని భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. పాకిస్తాన్లోని అన్ని విమానాశ్రయాలను మూసివేశారు. పాకిస్తాన్ వెళ్లే అన్ని అంతర్జాతీయ సర్వీసుల్ని కెనడా ప్రభుత్వం నిలిపేసింది. బాలాకోట్లో ఉగ్రవాద శిబిరాలపైన భారత్ జరిపిన వైమానిక దాడుల్ని మరోసారి సమర్థించింది అమెరికా. ఉగ్రవాదుల నిర్మూలనకు తీసుకునే ఏ చర్యకైనా అమెరికా మద్దతుంటుందని చెప్పారు ఆ దేశ విదేశాంగ శాఖ సెక్రటరీ మైక్ పాంపియో. రాత్రి భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో ఫోన్లో మాట్లాడి తాజా పరిస్థితుల్ని తెలుసుకున్నారు మైక్. ఓవైపు శాంతి మంత్రం పఠిస్తూనే యుద్ధ సన్నాహాలను చేస్తోంది పాకిస్తాన్. పీఓకేలో భారీగా బలగాల్ని మోహరిస్తోంది. ఎల్ఓసీకి సమీప గ్రామాల్లోని ప్రజల్ని ఖాళీ చేయిస్తోంది. పూంచ్ జిల్లాలోని కృష్ణఘాటి సెక్టార్లో పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. పాక్ కాల్పుల్ని భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. పాకిస్తాన్లోని అన్ని విమానాశ్రయాలను మూసివేశారు. పాకిస్తాన్ వెళ్లే అన్ని అంతర్జాతీయ సర్వీసుల్ని కెనడా ప్రభుత్వం నిలిపేసింది. బాలాకోట్లో ఉగ్రవాద శిబిరాలపైన భారత్ జరిపిన వైమానిక దాడుల్ని మరోసారి సమర్థించింది అమెరికా. ఉగ్రవాదుల నిర్మూలనకు తీసుకునే ఏ చర్యకైనా అమెరికా మద్దతుంటుందని చెప్పారు ఆ దేశ విదేశాంగ శాఖ సెక్రటరీ మైక్ పాంపియో. రాత్రి భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో ఫోన్లో మాట్లాడి తాజా పరిస్థితుల్ని తెలుసుకున్నారు మైక్.